అమరావతి రైల్వే లైన్కి సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రైల్వే లైన్కు సంబంధించి ఎన్ని ఎకరాలు సేకరిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ రైల్వే లైన్ విస్తీర్ణం జరగబోతోంది, అసలు అమరావతికి ఈ స్థాయిలో ఒక భారీ రైల్వే లైన్ ప్రాజెక్టు తీసుకురావాలి అని అనుకోవడం వెనక కూటమి ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇలాంటి వివరాలు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకోసం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం రైలు మార్గం కోసం ఎప్పుడో కసరత్తు మొదలైపోయింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు అమరావతి మీదుగా రైల్వేలను ఏర్పాటు కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ముందడుగు పడింది. ఈ రైల్వే లైన్కు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ రైల్వే లైన్ రూట్లో భూసేకరణకు సంబంధించి రైతుల సందేహాలకు అధికారులు సమాధానాలు ఇస్తున్నారు. భూముల్ని సేకరించేందుకు రైతులకు త్వరలో 20E నోటీసులు జారీ చేయనున్నారు. రైతుల భూముల్లో ఉన్న భవనాలు, బోర్లు, సాగు పంటలు వంటి వివరాలను 20E నోటీస్ ద్వారా సేకరిస్తారు. అనంతరం అధికారులు గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహిస్తారు. రైతుల ఖాతాల్లో భూములకు సంబంధించి పరిహార డబ్బులు జమ చేస్తారు. ఈ ఏడాది నవంబర్ లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు త్వరలోనే 20E నోటీసులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు అధికారులు. అమరావతి రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం 2047 కోట్లు వెచ్చిస్తోంది. ఈ రైల్వే లైన్ మొత్తం 56.53 కిలోమీటర్ల మేర ఉంటుంది. 8 మండలాల్లోని 22 గ్రామాల పరిధిలో భూమిని సేకరిస్తున్నారు. తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు 27 కిలోమీటర్ల మేర మొదటి దశ పనులు ప్రారంభించనున్నారు. ఈ రైల్వే లైన్ కోసం తెలంగాణలోని ఖమ్మం పరిధి ఎర్రుపాలెం మండలంలో 24.24 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 334.62 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 333.95 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 199.43 ఎకరాలు సేకరిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం, కంచికచర్ల మండలం, ఇబ్రహీంపట్నం మండలం, అమరావతి మండలం, తుళ్ళూరు మండలం, తాడికొండ మండలం, పెదకాకాని మండలంలోని గ్రామాల మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని హలో అమరావతి ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ లింకు కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.